అందరికీ నమస్కారం. నేను మీ హేమ సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. ఈ రోజు మన సబ్స్క్రైబర్స్ లో ఒకరు ఎగ్ తో ఒక పాస్తా రెసిపీ చేసి చూపించమని రిక్వెస్ట్ చేశారు. సో వాళ్ళ కోసం ఇవాళ నేను ఒక స్పెషల్ ఎగ్ పాస్తా రెసిపీ చూపించబోతున్నాను. ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా మరుగుతున్న నీళ్లలో 2 కప్పుల మాక్రోనీ పాస్తా వేస్తున్నాను. చూడండి, ఇక్కడ చిన్నగా ఉన్నాయి, కానీ మీరు ఈ రెసిపీకి మీకు నచ్చిన పాస్తా వెరైటీ తీసుకోవచ్చు. నెమ్మదిగా నీళ్లలో వేసుకుందాం. ఒక 2 సార్లు కలుపుకోండి. ఇందులోకి నేను 1 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. పాస్తా పూర్తిగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పాస్తాని వడకట్టి పక్కన పెట్టుకోవాలి. పాస్తాని ఉడికించుకున్నాం. నెక్స్ట్ మనం స్క్రాంబుల్డ్ ఎగ్స్ చేసుకుందాం. ఈ రెసిపీకి నేను 5 పెద్ద కోడిగుడ్లు తీసుకున్నాను. వీటిని ఒక గిన్నెలోకి తీసుకుని ఇందులోకి 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసి కోడిగుడ్లుని బాగా విస్క్ చేసుకోవాలి. దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని 2 టీ స్పూన్ల నూనె వేసుకొని నూనె వేడైన తర్వాత నెమ్మదిగా గుడ్లు మిశ్రమం వేసి నేను చూపిస్తున్నట్టు గుడ్డుని పొరుటుగా చేసుకోవాలి. చూడండి, ఇలా కాస్త పెద్దగా ఉండేట్టు చూసుకోండి. గిన్నెలకు తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వెడల్పాంటి కడాయి ఒకటి తీసుకుని ఇందులోకి 50 గ్రాములు అన్సాల్టెడ్ బటర్ వేస్తున్నాను. బటర్ కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన 4 వెల్లుల్లి రెబ్బలు, సన్నగా తరిగిన చిన్న అల్లం ముక్క, సన్నగా తరిగిన 1 పచ్చిమిరపకాయ వేసి 1 నిమిషం పాటు వేపాలి. మంటని లోలోనే ఉంచుకోండి. 1 నిమిషం తర్వాత ఈ వెల్లుల్లి అల్లం వేగిన వాసన వస్తుంది. ఈ పాయింట్లో సన్నగా తరిగిన 2 పెద్ద ఉల్లిపాయలు వేసుకోవాలి. అలానే ఇందులోకి నేను సన్నగా తరిగిన 1 క్యాప్సికం కూడా వేస్తున్నాను. మీ దగ్గర రెడ్ లేదా ఎల్లో క్యాప్సికం ఉంటే అది కూడా మీరు వాడుకోవచ్చు. మంటని కొద్దిగా పెంచి ఉల్లిపాయలు క్యాప్సికంని 2-3 నిమిషాలు వేపుకోవాలి. చూడండి, ఉల్లిపాయలు మగ్గాయి. ఈ పాయింట్లో సన్నగా తరిగిన 1 పెద్ద టొమాటో ముక్కలు వేస్తున్నాను. టొమాటో మగ్గేంత వరకు ఉల్లిపాయల్ని కలుపుతూ ఉండాలి. మూడు నిమిషాల తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 పెద్ద టీ స్పూన్ కాశ్మీరీ కారం, అలానే 1 చిన్న టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకోవాలి. ఇక్కడ మనం ఈ ఎగ్ పాస్తాని దేశీ స్టైల్లో చేస్తున్నాము. సో అందుకే నేను అన్ని రకాల మసాలాలు వేస్తున్నాను. అన్ని కలిసేటట్టు కలుపుకోండి. చూడండి, మసాలా అంతా కూడా బాగా వేగింది. ఈ పాయింట్లో 2 టేబుల్ స్పూన్ల టొమాటో కెచప్ వేస్తున్నాను. మంటని తగ్గించి అన్ని కలిసేటట్టు కలుపుకోవాలి. కెచప్ మనకి అన్ని ఫ్లేవర్స్ని కరెక్ట్గా బ్యాలెన్స్ చేస్తుంది. ఇప్పుడు నెమ్మదిగా ఉడికించి పెట్టుకున్న మాక్రోని వేసుకోవాలి. మసాలా అంతా మాక్రోనికి పట్టేట్టు బాగా కలుపుకోండి. మీకోసం జస్ట్ ఒక టిప్, ఒకవేళ మీరు వెజిటేరియన్ అయితే పాస్తాని ఈ పాయింట్లో కొద్దిగా చీజ్ వేసుకుని ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ మనం ఎగ్ పాస్తా చేసుకుంటున్నాము. సో మనం ముందుగానే చేసి పెట్టుకున్న గుడ్డు పొరుటుని వేసుకుందాం. నెమ్మదిగా గుడ్డు పొరుటు వేసుకొని మాక్రోనీతో కలిసినట్టు బాగా కలుపుకోవాలి. ఇందులోకి నేను 4 చీజ్ స్లైసెస్ వేస్తున్నాను. మీకు ఇంకా కావాలి అనుకుంటే ఎక్స్ట్రా వేసుకోవచ్చు. ఈ పాయింట్లో స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇక్కడ నేను ఫైనల్గా కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ వేసి ఎండ్ చేస్తున్నాను. మూత పెట్టి దీన్ని కొన్ని నిమిషాలు ఇలా చీజ్ కరిగేంత వరకు వదిలేయాలి. మీరు మీ రుచికి తగ్గట్టు ఉప్పు, కారాలు, అలానే చీజ్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చీజ్ కూడా కలిసేటట్టు కలుపుకోండి. మన స్పెషల్ దేశీ స్టైల్ ఎగ్ పాస్తా రెడీ అయింది. చేసిన వెంటనే బాగా వేడివేడిగా తింటే చాలా బాగుంటుందండి. ఈ రెసిపీ మీరు పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా పెట్టివ్వచ్చు. డెఫినెట్గా అందరూ ఎంజాయ్ చేసి తింటారు. మన ఛానల్లో ఇలా సింపుల్ లంచ్ బాక్స్ రెసిపీస్ చాలా ఉన్నాయి. ఆ ప్లేలిస్ట్ లింక్ మీకు ఇస్తాను, తప్పకుండా ట్రై చేయండి. కోడిగుడ్లతో ఆ పాస్తా ఫ్లేవర్స్ అంతా కూడా కలిసి ఎంత రుచిగా ఉందంటే నేను చెప్పలేను. తప్పకుండా ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మీకు ఈ వీడియోలో నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ నచ్చితే కింద ట్యాగ్ చేశాను, చెక్ చేసి చూడండి. The second edition of the home cooking book is now available on Amazon as well as on shop.homecookingshow.in.